రచించినటువంటి వ్యక్తి. జన్మించింది బెంగాలీలో. సాయి ప్రణీత్ గోపాలకృష్ణ గోఖలే. యశ్వంత్ 7th క్లాస్ బాలగంగాధర్ తిలక్. శివకార్తి 6th క్లాస్ గాంధీజీ. వరుణ్ తేజ 5th క్లాస్ నెహ్రూ. నాగరాజు అల్లూరి సీతారామరాజు 8th క్లాస్. చనిపోతారు. కొంతమంది మాత్రమే తమ జీవితంలో ఉపయోగపడే ఉద్యమ కార్యకర్తల నుండి తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి మానవ జాతిలో స్థిరస్థాయిగా ఉండిపోతారు. స్వరాజ్యమే నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. మా మాతృభూమి మా అందరికీ కావాలి. రక్త ప్రవాహంతో పోరాడడం అంటే శాంతియుతంగా పోరాడడం అనే మార్గం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. సత్యం దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం ప్రపంచం పందిరంలో మగ్గిపోతున్నది నా భారతదేశం. పందిరంలో తూర్పున అస్తమించే సూర్యుని వలె బ్రిటిష్ నూతన సూర్యోదయం కోసం నా ఎదురు చూస్తున్నారు. భారతదేశం ప్రాణులు అర్పించడానికైనా కూడా సిద్ధం. వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం ప్రతి భారతీయుల గుండెల్లో మారుమోగే పాట. ఈ పాట భారతదేశ ప్రజలకు ఎందుకంత ముఖ్యమైనది అంటే వందే అంటే వందనం. వందే అంటే వందనం. మాతరం అంటే అమ్మ అని అర్థం. అంటే అమ్మ నీకు వందనం అనే సాగే ఈ బెంగాలీ పాట బంకిం చంద్ర చటోపాధ్యాయ అనే భారతీయ కవి 1876వ సంవత్సరంలో రాశారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి ఒక్కరూ వందే మాతరం అని పలకడం మొదలు పెట్టారు. స్వాతంత్రం రాకముందే భారతదేశ ప్రజలలోకి ఈ గీతం వెళ్ళింది. ఈ గీతం భారతదేశ ప్రజలను